పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ బైబిల్ స్టడీ విత్ సృజన్ సజీవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా మనం పునీత యోహాను గారు రాసినటువంటి దర్శన గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు మనం 13 అధ్యాయాలను ధ్యానించాము. ఇవాళ మనము 14వ అధ్యాయాన్ని చూడబోతూ ఉన్నాము. సో ఇక ఆలస్యం చేయకుండా మనం 1వ వచనం నుంచి చదవడం ప్రారంభిద్దాము. 14వ అధ్యాయము 1వ వచనము. అంతట నేను చూడగా సియోను పర్వతంపై నిలిచి ఉన్న గొర్రెపిల్ల గోచరించెను. ఆయనతో పాటు 144,000 మంది ప్రజలు ఉండిరి. వారి నొసళ్లపై ఆయన పేరును ఆయన తండ్రి పేరును ఉండెను. సో మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. కొన్ని అధ్యాయాల ముందే, అనగా 7వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ 144,000 మంది ప్రజలు మనకు కనిపించారు. సో ఈ 144,000 మంది ఎవరు అనేది కూడా మనం 7వ అధ్యాయంలో చాలా లోతుగా నేర్చుకున్నాము. సో క్లుప్తంగా మళ్ళీ ఒకసారి వివరిస్తాను చూడండి. 12 × 12 అంటే 144 వస్తుంది. అంటే ఇజ్రాయేలు అన్ని తెగల నుంచి జనాలను దేవుడు తీసుకుంటున్నాడు. అటు ఇజ్రాయేలు మూల పురుషుల సైడ్ నుంచి, ఇటు అన్యులకి రిఫరెన్స్గా ఉన్నటువంటి 12 మంది శిష్యుల సైడ్ నుంచి, ఇటు 12 ఇటు 12. సో 12 × 12 ఇస్తే వచ్చేది 144. అంటే ఇజ్రాయేలీలైన దేవుని రక్షణలోకి రావచ్చు, లేదంటే అన్యులైన దేవుని రక్షణలోకి రావచ్చు. సో వచ్చినటువంటి సంఖ్య ఈ 144 అనేది. దాన్ని ఇంటూ 1000 చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఎన్ని సున్నాలు పెరిగితే అంత పరిపూర్ణత పెరుగుతుంది అనమాట. సో అక్కడ మనకు 144,000 మందిగా రిఫర్ చేశారు. అయితే అది చాలా మందిని ఉద్దేశించింది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ సియోను పర్వతం మీద అన్నాడు. సియోను పర్వతం అంటే ఏంటి సాధారణంగా? సో దేవుని అధికారానికి గుర్తు, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలకు గుర్తు, దేవుడు చూపించినటువంటి అధికారానికి గుర్తు. సో మళ్ళీ ఇక్కడ సియోను కొండ మీద ఎవరు కనిపించారు? గొర్రెపిల్ల కనిపించింది. అంటే యేసుక్రీస్తు ఇక మీదట రాజ్యం చేయబోతున్నాడు. యేసుక్రీస్తు ఇక మీదట పరిపాలించబోతున్నాడు. ఎవరిని పరిపాలించబోతున్నాడు? 144,000 మంది. అది లిటరల్ నెంబర్ కాదు, 12 × 12. సో ఇటు పాత నిబంధనలో కానివ్వండి, కొత్త నిబంధనలో కానీ 12 మంది మూల పురుషుల నుంచి 12 మంది అపోస్తలుల ద్వారా ఎవరైతే చర్చిలోనికి వస్తారో వాళ్ళందరినీ కూడా ఆయన పాలించబోతూ ఉన్నాడు అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ మాట్లాడుతున్నారు. ఆ 144,000 మంది యొక్క నుదుటి మీద దేవుని యొక్క పేరు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే వాళ్ళు చెడు వైపు వెళ్ళలేదు, వీళ్ళందరూ మంచి వైపు నిలిచిన వారు అనేది అక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. 2వ వచనం చూసినట్లయితే, అంతట దివి నుండి వెలువడిన ఒక స్వరమును నేను వింటిని. అది ఒక గొప్ప జలపాత ధ్వని పోలి ఉండెను, ఒక పెద్ద ఉరుము వలె ఉండెను. నేను వినిన ఆ స్వరం మీటిన ఒక వీణా నాదం వలె ఉండెను. వారు సింహాసనం వంకకు తిరిగి 4 జీవులను పెద్దలకును ఎదురుగా నిలిచి ఒక కొత్త పాటను పాడిరి. భూమి నుండి విమోచనం పొందిన ఆ 144,000 మంది తప్ప అన్యులు ఆ పాటను నేర్వజాలకుండిరి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని సన్నిధిలో 144,000 మంది ఉన్నారు. అంటే చాలా మంది ప్రజలు, చర్చిలోకి వచ్చినటువంటి చాలా మంది ప్రజలు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఎటువైపు తిరిగి ఆరాధన చేస్తున్నారంట? సింహాసనం వైపు తిరిగి, దేవుని వైపు తిరిగి, గొర్రెపిల్ల వైపు తిరిగి వాళ్ళందరూ, అంటే నిజమైనటువంటి దేవుని సింహాసనం దగ్గరకు వచ్చినటువంటి ప్రజలుగా చర్చిలోని ప్రజలు మనకు కనిపిస్తూ ఉన్నారు. అంటే ఎవరైతే చర్చిలోకి వచ్చి చేరుతూ ఉన్నారో వాళ్ళందరూ నిజమైనటువంటి దేవుని వద్దకు చేరారు. ఎందుకంటే పాత నిబంధనల నుంచి మనం చూస్తున్నాం, ప్రజలు అనేక మంది దేవుళ్ళ వైపు తిరగడం మనం చూసాం. ఇజ్రాయేలీలను దేవుడు ఎన్నుకున్నప్పటికీ కూడా వాళ్ళు వేరే దేవుళ్ళ వైపు మరలి కొండల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నట్లుగా చూస్తున్నాం. అయితే ఇక్కడ ఈ 144,000 మంది మాత్రం కేవలం దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తూ దేవుని యొక్క సింహాసనం చుట్టూ ఉన్నట్లుగా మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. 4వ వచనం, తమను తాము స్త్రీ సాంగత్యంతో అపవిత్రము కావించుకున్న వారు అవివాహితులు. ఆ గొర్రెపిల్ల ఎటుపోయినను వారు దానిని అనుసరించరు. వారు మిగిలిన మానవాళి నుండి విముక్తులైరి. దేవునికి గొర్రెపిల్లకు అర్పింపబడటలో వారే ప్రథమ ఫలములు. వారు ఎన్నడూ అసత్యమాడినట్లు ఎరుగము. వారు దోషరహితులు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కొంతమంది ఏమంటారంటే ఇది కేవలం ఫాదర్ల నెంబర్ మాత్రమే అంటారు. ఎందుకంటే ఫాదర్లు అనేవాళ్ళు తమ యొక్క జీవితాన్ని త్యాగం చేసేసి పెళ్లి చేసుకోకుండా వచ్చి సువార్తను ప్రకటిస్తున్నారు కాబట్టి వారే ఇక్కడ స్త్రీ సాంగత్యంతో అపవిత్రం కావించుకోనని వారు అని. కానీ లిటరల్గా మనం అట్లా అర్థం చేసుకోకూడదు. మేబీ అది ఒక సింబాలిజం అయి ఉండొచ్చు. అంటే కొత్త నిబంధనలో ఏర్పడినటువంటి చర్చ్లో యాజకులు ఎలా ఉంటారు? ఇప్పుడు పాత నిబంధనలో యాజకులు చూసినట్లయితే వాళ్ళకు పెళ్ళి అయింది. పాత నిబంధనలో లేవీయులు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నప్పుడు ఏం జరిగింది? అల్టిమేట్గా వాళ్ళ కుటుంబాన్ని పోషించాలి, వాళ్ళ యొక్క పిల్లలను పోషించాలి. ఈ క్రమంలో ఏమయ్యేది? వారిలో కూడా
ఈర్ష్య అయితేనేమి, అసూయ అయితేనేమి, తమ కుటుంబానికి మాత్రమే ఉంచాలి అనేటువంటి దురాశ అయితేనేమి, ఇట్లాంటివన్నీ కూడా వచ్చాయి. సో అట్లాంటి సిచ్యువేషన్ రాకూడదని చెప్పే యేసుక్రీస్తు తను ఎన్నుకున్నటువంటి శిష్యుల్లో కొంతమంది వివాహితులు ఉన్నప్పటికీ, ఎన్నుకున్న నాటికి ఎవరైతే పెళ్లి కాలేదో వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఉదాహరణకి యోసేపు గారు అయితేనేమి, యాకోబు గారు అయితేనేమి, యోహాను గారు అయితేనేమి, ఇటువంటి చాలా మంది కూడా పెళ్లి చేసుకోలేదు. ఈవెన్ పౌలు గారు కూడా పెళ్లి చేసుకున్నట్లుగా మనకు కనిపించదు. ఆయన ఇంకా అంటాడు, నా వలే అవివాహితులుగా ఉండడం మీకు మేలు, దేవుని సేవలకు వచ్చే వాళ్ళు అని చెప్పడం, కొరింథీయులకు చెప్పడం మనం చూస్తాం. తద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే, కొత్త నిబంధనలోకి వచ్చేసరికి దేవుడు కొంతమందిని తన సేవకు మాత్రమే ప్రత్యేకంగా ఎంచుకోవాలనుకున్నాడు. అందుకనే కథోలిక శ్రీ సభలో పెళ్లి కాకుండా ఉంటే మాత్రం వారి యాజకులుగా కొనసాగుతూ ఉంటారు. ఫాదర్లను పిలుస్తుంటాం కదా, వారికి పెళ్లి అనేది జీవితాంతం ఉండదు. అయితే అది కేవలం ఒక ఛాయిస్ మాత్రమే. ఒకవేళ మీరు ఆ గురుత్వాన్ని విడిచి వెళ్ళాలి అని అనుకుంటే వాళ్ళు బయటికి వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఒకవేళ వాళ్ళు ఫాదర్గా కొనసాగాలి కథోలిక శ్రీ సభలో అనుకుంటే వారికి పెళ్లి అనేది ఉండదు. సో ఇక్కడ ఆ సందర్భాన్ని అర్థం చేసుకోవాలి. రెండోది ఏంటంటే, తమను తాము స్త్రీ సాంగత్యంతో అపవిత్రం కానటువంటి వారు అన్నారు. స్త్రీ సాంగత్యం దానికై అది అపవిత్రం కాదు. ఎందుకంటే స్త్రీ సాంగత్యం వల్లనే మనం పుడతాం కదా. సో అది దానికై అది అపవిత్రం కాదు. కానీ ఎప్పుడైతే అది దేవుని సన్నిధికి వస్తుందో అప్పుడు దానికి కొంచెం దూరం పెట్టాల్సిన అవసరం ఉందనేటువంటి అర్థం వస్తుంది. ఎందుకంటే యూదాలో ఉన్నటువంటి ఒక ఆచారం ఉంది. టెంపుల్ ప్రీస్టులు ఉంటారు కదా, వాళ్ళు బలి అర్పించడానికి వెళ్ళే ముందుగా 1-2 రోజుల ముందుగా స్త్రీలతో కలవకూడదు అనేటువంటి ఆచారం ఒకటి ఉండేది. ఈవెన్ యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా. దీన్ని కూడా మనం పాత నిబంధనలో ఒక చోట చూడొచ్చు. ఉదాహరణ చెప్తాం చూడండి. మొదటి సమూయేలు 21వ అధ్యాయము. అక్కడ దావీదు యుద్ధానికి వెళ్తున్నాడు అనమాట. తనతో ఉన్నటువంటి సైనికులు ఆయన కలిసి ఆకలి తీర్చుకోవడానికి ఎక్కడ పంట కానీ ఏదైనా తినడానికి ఏమి దొరికినప్పుడు అక్కడ ఒక యాజకుడు ఉంటే యాజకుడి దగ్గరికి వెళ్ళి నాకు ఆహారం ఇవ్వు అని అంటే, యాజకుడు ఉండి నా దగ్గర కేవలం దేవునికి అర్పించినటువంటి రొట్టెలు మాత్రమే ఉన్నాయి, ఇవి కేవలం యాజకులు మాత్రమే తినాలి, కానీ మీరు వచ్చి అడుగుతున్నారు, సరే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ నీతో పాటు ఉన్న సైనికులందరూ స్త్రీతో కలిశారా లేదా, కలవకపోతే మాత్రమే ఇవ్వగలను. ఎందుకంటే అలాంటి పవిత్రత అనేది వాళ్ళు పాటించేవారు ఆ రోజుల్లో. సో చూడండి, 21వ అధ్యాయం 4వ వచనం. నీ వద్ద తినుటకు ఏమైనా ఉన్నదా? 5 రొట్టెలున్నా ఎన్ని ఉన్నా అన్నీ ఇచ్చివేయము అనెను. యాజకుడు, నా వద్ద మామూలు రొట్టెలేమీ లేవు, దేవుని సన్నిధిన నిండిన రొట్టెలు మాత్రమే కలవు. నీతో వచ్చిన వారు స్త్రీ సంగమం వల్ల మైలు పడలేదు కదా అని యాజకుడు దావీదును అడిగాను. దావీదు అతనితో, మేము యుద్ధమునకు బయలుదేరి మొదలు ఈ 3 దినములు స్త్రీ పొందునకు దూరంగానే ఉన్నాము. వీరు సాధారణంగా యుద్ధముకు బయలుదేరినప్పుడల్లా స్త్రీల పొత్తును మానుకొనుచునే ఉన్నారు అనినా, రాజాజ్ఞను బట్టి బయలుదేరిన ఈ వేళ వీరంతా శుద్ధులుగా ఉండరు కదా అని యాజకునితో అనేను. అంటే అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, టెంపుల్ ప్రీస్ట్లో కూడా ఒక ఫాస్టింగ్ లాగా అనమాట. ఒక 2-3 గంటలు తినకుండా ఉంటాం కదా దేవబలి పూజకు ముందు. సో అట్లాగే వీళ్ళు కూడా దేవాలయంలోకి వెళ్ళి బలి అర్పించే ముందు లేదా యాజకులు ఆ రొట్టెలను తినే ముందుగా వాళ్ళు స్త్రీతో దూరంగా ఉండేవాళ్ళు. సో ఆ కాంటెక్స్ట్లో నుంచి దీన్ని అర్థం చేసుకోవాలి. అదే కాకుండా ఇంకొక అర్థం ఏంటంటే, ఎవరైతే వేరే దేవతలను వేరే దేవుళ్ళను పూజించకుండా ఉంటారో వాళ్ళు కూడా స్త్రీ సాంగత్యం వల్ల అపవిత్రం కానటువంటి వారు. ఎందుకంటే మనం చూస్తాం పాత నిబంధనలో యెషయా, ఇర్మీయా, హెజ్కేలు ప్రవక్తల గ్రంథాలన్నిటిలో కూడా దేవుడు ఇజ్రాయేల్ దేశాన్ని నీవు వెళ్ళి చెట్ల కింద పరుంటున్నావు, నీ చెట్ల కింద ప్రియుడితో ఉంటున్నావు అని చెప్పి దేవుడు యెరూషలేమును తిడతాడు. యెరూషలేమును స్త్రీతో పోల్చి నువ్వు వ్యభిచారం చేస్తున్నావు అని అంటాడు. సో ఆ విధంగా ఆ కోణంలో నుంచి ఆలోచించినట్లయితే వీళ్ళంతా కూడా ఇతర దేవుళ్ళను ఆరాధించినటువంటి వారు అనేటువంటి కాంటెక్స్ట్లో మనం అర్థం చేసుకోవచ్చు. సో 5వ వచనం చూసినట్లయితే, వారు ఎన్నడూ అసత్యం ఆడినట్లు ఎరుగము, వారు దోషరహితులు. సో వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఈ అసత్యం ఆడినటువంటి వారు, స్త్రీతో సాంగత్యంలో లేనటువంటి వారు, ఈ దేవుని చేత ఎన్నుకోబడిన వారు, వీళ్ళందరూ ఎక్కడ ఉంటున్నారు? సియోను కొండ మీద ఉంటున్నారు. ఇది ఎక్కడుంది? ఇది పాత నిబంధనలో ఆల్రెడీ దేవుడు చెప్పింది, ఇదేం కొత్తగా మనం మాట్లాడుతున్నది కాదు. ఉదాహరణకి కీర్తనలు 15వ అధ్యాయం ఒకసారి చదువుదాం. సో 15వ అధ్యాయం కీర్తనలు చదువుతున్నాను. ప్రభువు, నీ మందిరమును వసింపగలవాడెవడు? నీ పవిత్ర పర్వతం మీద, ఇక్కడ చూడండి మళ్ళీ, అట్లా నేను నిలిచి ఉండగా సియోను పర్వతంపై నిలిచి ఉన్న గొర్రెపిల్ల కనిపించాను. సియోను పర్వతం మీద గొర్రెపిల్ల ఉంది, అక్కడే 144,000 మంది ఉన్నారు. వారు ఎలాంటి వారు? సో అక్కడ ఉన్నటువంటి పర్వతము. ఇక్కడ కూడా 15వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కీర్తనలో, ప్రభు నీ మందిరమును వసింపగలవాడెవడు? నీ పవిత్ర పర్వతం మీద నిలవగలవాడెవడు? నిందారహితముగా జీవించువాడు, ధర్మమును పాటించువాడు, హృదయపూర్వకంగా సత్యం పలుకువాడు,
ఇతరుల మీద కొండెములు చెప్పనివాడు, స్నేహితునికి కీడు చేయనివాడు, ఇరుగు పొరుగు వాడి మీద నిందలు మోపనివాడు, దేవునిని తిరస్కరించిన వారిని అనాదరం చేయవాడు, దైవభక్తులను గౌరవించేవాడు, నష్టం వాటిల్లినను తాను చేసిన ప్రమాణములను నిలబెట్టుకునేవాడు, అప్పు ఇచ్చి వడ్డీ తీసుకొనని వాడును, లంచము తీసుకొని వాడును, నిర్దోషులకు అన్యాయం చేయని వాడును, ఇటువాడు ఎన్నటికీ తొట్టిల్లడు. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఎవరు? ఇట్లాంటి గుణాలు కలిగినటువంటి వారు. ఇట్లాంటి గుణాలు మనలో ఉన్నట్లయితే మనం కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ఈ 1,144,000 మందిలో లాగా మనం కూడా అక్కడ ఉండేవారము. ఇంకా చూసినట్లయితే 6వ వచనం నుంచి చదువుతున్నాను. అంతటా మధ్యాకాశంలో ఎగురుచున్న ఒక దేవదూతను చూసి అతని యొద్ద భూమి యందలి ప్రజలకు, అన్ని జాతులకు, తెగలకు, అన్ని భాషా వర్గములకు ప్రకటింపబడవలసిన నిత్య సువార్త ఒకటి ఉండెను. అతడు పెద్దగా ఇట్లా పలికెను, దేవునికి భయపడుడు, ఆయన మహిమను స్తుతింపుడు, ఏలైనా ఆయన మనుషులకు తీర్పు చెప్పు దినము ఆసన్నమైనది. దివిని, భూమిని, సముద్రమును, నీటి ఊటలను సృజించిన ఆ దేవుని ఎదుట భక్తితో వినమ్రులు కండు. సో ఇక్కడ ఒక దేవదూత మనకు కనిపించి ఆ మధ్యాకాశంలో ఎగురుతూ యోహాను గారికి కనిపించి ఒక సువార్తని, నిత్య సువార్తను చెబుతున్నాడంట. నిత్య సువార్త ఏమిటి? నిత్య సువార్త, ప్లస్ వార్త అంటే మంచి వార్త, మంచి మాట చెప్తున్నాడంట. ఆ మంచి మాట ఏంటంటే దేవునికి భయపడండి, ఆయన మహిమను స్తుతింపండి. ఎందుకు అంటే ఎందుకంటే ఆయన మనుషులకు తీర్పు చెప్పు దినము ఆసన్నమైనది. సో మనుషులకి తీర్పు చెప్పేటువంటి దినం ఆసన్నమైంది. సో ఇది ఒక ఫైనల్ హెచ్చరిక ఎవరికి? ఇజ్రాయేలీలకు. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ అంతా ఎక్కడ జరుగుతుంది? ఇజ్రాయెల్ దేశంలో జరుగుతుంది. ఎవరి ద్వారా జరుగుతుంది? రోమన్ల ద్వారా జరుగుతుంది. రోమన్లకి వాళ్ళ మీద శిక్ష విధించడానికి అవకాశాన్ని ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. అయితే వాళ్ళని శిక్షించడానికి పవర్ ఎవరి నుంచి పొందాడు? సైతాను నుంచి రోమా నగరం పొందింది. సైతాను ఆ మహాసర్ప రూపంలో మనం ఇంతకు ముందు అధ్యాయంలో కూడా చూశాం. సో సైతాను పవర్ దానికి ఉంది రోమ్కి. అలాగే దేవుడు అనుమతి ఇచ్చాడు, ఓకే నువ్వు వాళ్ళని శిక్షించు అని. ఎందుకనంటే యేసుక్రీస్తు సహా అనేక మంది ప్రవక్తలను యెరూషలేము చంపడం మాత్రమే కాకుండా దేవుని మార్గముల నుంచి వైదొలగడం వల్ల వాళ్ళని శిక్షించబోతుంది. కాబట్టి మీ మీదకి తీర్పు దినం ఆసన్నమవుతుంది. నిత్య సువార్త, మళ్ళీ ఒక మంచి సువార్త చెబుతున్నాను, ఇప్పటికైనా మీరు వినండి అని ఇజ్రాయేలీలకు దేవుడు అక్కడ ఒక అవకాశం ఇస్తున్నట్లుగా మనం ఈ వచనంలో చూస్తున్నాం. 8వ వచనం. అంతటా మరి ఒక దేవదూత అనగా 2వ దూత అతని వెంబడి వచ్చి, అది పతనమయ్యను, మహానగరమగు బబులోనియ కూలిపోయాను, జాతులన్నిటికీ మహోద్రేకంతో కూడిన వ్యభిచారమును మద్యమును త్రాగించినది అని పలుకుచుండెను. సో ఆ మహానగరం అనేది ఇప్పుడు పతనం అవుతుంది, పతనం కాబోతుంది అనేటువంటి విషయాన్ని దేవదూత వచ్చి తెలియజేస్తున్నాడు. అంతేకాదు ఆ బబులోనియా మహానగరము వ్యభిచారమును మద్యమును తాగించింది. వ్యభిచారి, ఈ ఇజ్రాయేల్ దేశాన్ని వ్యభిచారిగా వివరించడం దేవుడు ఎన్నోసార్లు మనం పాత నిబంధనలో చూస్తాము. ఎవరి దగ్గర నుంచి? యెషయా ప్రవక్త దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మలాకి ప్రవక్త వరకు ఎన్నోసార్లు దేవుడు ఇదిగో నిన్ను మార్చుకో అని ఉదాహరణ చూపిస్తాడు. అంతేందుకు హోషేయ గ్రంథాన్ని తీసుకోండి. హోషేయ జీవితమే ఇజ్రాయెల్ దేశానికి ఒక మార్గచూపర్ అన్నమాట. హోషేయ ఒక వ్యభిచారి అయినటువంటి స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆ బుక్ అంతా చదవండి, అసలు ఈ దర్శన గ్రంథం ఎందుకు వచ్చిందనే విషయం మీకు హోషేయ గ్రంథంలో అర్థమవుతుంది. ఆ హోషేయ చెప్తూ ఉంటాడు, ఒక వ్యభిచారిని ఆమె పెళ్లి చేసుకోమని చెప్తాడు దేవుడు హోషేయని. వెళ్ళి ఆమెను చేసుకుంటాడు. ఆమె కొద్ది రోజులు ఉండి మళ్ళీ ఆ పాత దానికి వెళ్ళిపోతుంది. మళ్ళీ వెళ్ళి వ్యభిచారం చేస్తుంటుంది. మళ్ళీ హోషేయ వెళ్ళి మళ్ళీ ఆమెను వెనక్కి తీసుకొచ్చుకుంటాడు. మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ తెచ్చుకుంటాడు, మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ తెచ్చుకుంటాడు, మళ్ళీ పిల్లలు కలుగుతుంటారు. ఆ విధంగా హోషేయ జీవితం నుంచి ఇజ్రాయెల్కి ఒక మార్గాన్ని చూపించాడు. ఏమని? ఇదిగో నేను మిమ్మల్ని తీసుకొని వచ్చాను, ఈజిప్ట్ నుంచి మిమ్మల్ని విడిపించాను, బబులోనియా నుంచి మిమ్మల్ని విడిపించాను, అసిరియల్ నుంచి మిమ్మల్ని విడిపించాను, కానీ మీరు మార్గం మార్చుకోవట్లేదు. మీరు మళ్ళీ వెళ్ళి ఆ దేవతలను పూజిస్తున్నారు, మళ్ళీ వెళ్ళి అన్యాయం చేస్తున్నారు, మళ్ళీ వెళ్ళి లంచాలు తీసుకుంటున్నారు, మళ్ళీ వెళ్ళి బలుల ప్రదేశాలన్నింటినీ అపవిత్రం చేస్తున్నారు. మీ తర్వాత తరాలను నేను దీవించాలని ట్రై చేసినప్పటికీ మీరు మాత్రం అదే మార్గంలో నడుస్తూ ఉన్నారు. కాబట్టి మీ మీద నేను శిక్షణ తీసుకొని రాబోతున్నాను అని చెప్పి హోషేయ గ్రంథంలో చాలా చక్కగా వివరిస్తారు. ఆ పుస్తకాన్ని మిమ్మల్ని ఒకసారి చదవాల్సిందిగా కోరుతున్నాను. సో ఆ నగరం ఇప్పుడు కూలిపోబోతుంది. ఇక్కడ బబులోను అని చెప్పినప్పటికీ అది ఇజ్రాయెల్ దేశం అని మనం అర్థం చేసుకోవాలి. 9వ వచనం. అంతటా మరి ఒక దేవదూత, 3వ దేవదూత వారిరువురిని అనుసరించెను. అది గంభీర స్వరంతో ఇట్లా పలికెను, ఆ జంతువును గాని దాని విగ్రహమును గాని పూజించి దాని ముద్రను తన చేతి మీద గాని నొసటి మీద గాని పొందువాడు దేవుని కోపము అను మద్యమును తనంతట తాను త్రాగవలసి వచ్చును. ఆ క్రోధమును మద్యమును ఆగ్రహమును పాత్రలో తానే పోసుకునేను కదా. అట్లు చేయువారు అందరూ అగ్నిలోను గంధకమునందును పవిత్రులకు దేవుని దూతల ఎదుటను గొర్రెపిల్ల సమక్షమును హింసింపబడుదురు.
సో ఇక్కడ ఏమని చెప్తున్నారంటే అక్కడ క్రైస్తవులు ఉన్నారు ప్లస్ యూదులు ఉన్నారు. యూదులు ఏం చేస్తున్నారు అంటే రోమన్లతో కలిసి మీరందరూ కలిసి సీజర్ను పూజించాలి, అయితే యావే దేవుణ్ణి పూజించండి, లేదంటే మీరు వెళ్ళి సీజర్ను పూజించండి, కానీ మధ్యలో యేసుక్రీస్తు అనే వ్యక్తిని మీరు తీసుకురావడానికి వీలు లేదు అని చెప్పి యూదులు క్రైస్తవులను హింసించడం ప్రారంభించారు. క్రైస్తవులను తీసుకుని వెళ్ళి రోమన్ల చేతుల్లో పెట్టడం ప్రారంభించారు. అయితే దేవుడు ఇక్కడ చెబుతున్నది ఏంటంటే మీరు ఆ సీజర్ యొక్క దేవాలయంలోకి వెళ్ళొద్దు, సీజర్ను మీరు పూజించవద్దు. ఒకవేళ అలా పూజించినట్లయితే అటు ఇజ్రాయేలీలైనా సరే క్రైస్తవులైనా సరే మీకు శిక్ష తప్పదు అనేటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. 11వ వచనం, వారికి హింసించు ఆ నిప్పు నుంచి వెలువడి పొగ సదా పైకెగచునే ఉండును. ఆ మృగమును గాని దాని విగ్రహమును గాని ఆరాధించిన వారికి, దాని నామ ముద్రను ధరించిన వారికి రాత్రి గాని పగలు గాని విశ్రాంతి ఉండదు. ఇది కంప్లీట్గా 70వ సంవత్సరంలో జరిగినటువంటి యుద్ధం గురించి మాట్లాడుతున్నారు. ఎవరైతే సీజర్ని పూజించబోతున్నారో, ఆ మృగాన్ని పూజించబోతున్నారో, ఎవరైతే ఆ సర్పాన్ని పూజించబోతున్నారో వాళ్ళందరికీ కూడా శిక్ష రాబోతుంది. వాళ్ళందరూ కూడా మంటల్లో కాలిపోయేటువంటి రోజు రాబోతుంది. ఆ మంటల్లో కాలిపోవడం అంటే ఏంటి? అది రోమన్లు పెట్టేటువంటి మంటలలో చనిపోయినటువంటి వారు, రోమన్ల కత్తుల వల్ల చనిపోయినటువంటి వారు, రోమన్ల హింస వల్ల చనిపోయినటువంటి వారు. 12వ వచనం, దేవుని శాసనములకు విధేయులను యేసుకు విశ్వాసపాత్రులకు పరిశుద్ధులు దీని కొరకై సహనము వహింపవలెను. ఇదే మాట మనము ఇంకొక చోట కూడా చూస్తాము. ఎక్కడ చూస్తాము? దర్శన గ్రంథము 9వ అధ్యాయం 6వ అధ్యాయము, దర్శన గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే అక్కడ పునీతులు మాట్లాడుతూ ఉన్నారు. పునీతులు మాట్లాడుతూ సర్వశక్తిమంతుడు ప్రభు పవిత్రుడా సత్యస్వరూపి, భూలోక వాసులను తీర్పుకు గురి చేయకుండా ఎన్ని నాళ్ళు మా రక్తం నిమిత్తం వారిని శిక్షించుట ఎన్నడు అని అడిగితే, వారికి తమ వలనే చంపబడవలసిన తమ సహోదరులు సహసేవకుల లెక్క పూర్తి అయ్యే వరకు ఇంకొంతకాలము ఓపిక పట్టవలసిందిగా చెప్పబడినని. ఇంకొంతకాలం ఓపిక పట్టాలి. ఎందుకనంటే ఆ క్రైస్తవ విశ్వాసం అనేది పునాదులతో సహా ఒక చర్చిగా, ఒక ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయేటువంటి ఒక చర్చిగా ఎస్టాబ్లిష్ కావాల్సి ఉంది. సో అది ఎస్టాబ్లిష్ అయ్యే వరకు మీరు కొంచెం వెయిట్ చేయాల్సి ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ కూడా అదే విధమైనటువంటి సహనాన్ని ప్రదర్శించాలి అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. 13వ వచనం, అంతటా నేను పరము నుండి ఒక దివ్యస్వరం వింటిని, ఇప్పటి నుండి ప్రభువునందు మరణించువారు ధన్యులు అని రాయము అని ఆ దివ్యవాణి పలికెను. నిజముగానే ధన్యులు, వారి శ్రమల నుండి వారు విశ్రాంతిని పొందుదురుగాక, ఏలైనా వారి కృషి ఫలితము వారి వెంట పోవును అని ఆ ఆత్మ పలికెను. ఇక్కడ అబ్జర్వ్ చేసిన వాళ్ళు దేవుడు చెప్తున్నది ఏంటంటే ఇప్పటి నుంచి ప్రభువు నందు మరణించువారు అంటే ఈ రోజుల్లో మన సమాధుల మీద కూడా అది రాసుకుంటూ ఉంటారు ఆ వాక్యాన్ని. ప్రభువు నందు మరణించడం అంటే క్రైస్తవ విశ్వాసంలో మరణించడం అని ఈ రోజు అనుకుంటున్నాం మనం, కానీ ఇది రాసినటువంటి కాలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అటు రోమన్లు ఇటు యూదులు ఇద్దరు క్రైస్తవులను చంపాలని చూస్తున్నారు. క్రైస్తవుల్లో ఆ రోజు ఎవరైతే బాప్తిస్మం తీసుకుని ఉంటారో, ఎవరైతే భద్రమైన అభ్యంగనాన్ని తీసుకుని ఉంటారో వాళ్ళందరినీ కూడా చంపడానికి వీళ్ళు సిద్ధమవుతున్నారు. రోమన్లు అయితేనేమి ఇటు యూదులు అయితేనేమి. సో అలా మరణించిన వారు, అలా వేద హింసలను అనుభవించి చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ధన్యులు అని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా వారు తమ యొక్క శ్రమల నుంచి విశ్రాంతి పొందుతారుగాక. వాళ్ళు చనిపోయారంటే భూలోకంలో శరీర రూపంగా వాళ్ళు చనిపోతారు, కానీ ఇప్పుడు పరలోకానికి వెళ్ళి వాళ్ళు విశ్రాంతిని పొందుతారు అని చెప్పి అక్కడ దేవుని ఆత్మ పలకడం మనం చూస్తున్నాం. దీని తర్వాత 14వ వచనం చూసినట్లయితే పొలము పంట అనేటువంటి ఉపమానం కనబడుతుంది. ఈ ఉపమానం ఆల్రెడీ యేసుక్రీస్తు చెప్పిందే ఇప్పుడు నెరవేరబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. 14వ వచనం, అంతటా నేను అటు చూడగా అటనొక తెల్లని మేఘము ఉండెను. ఆ మేఘమును అధిరోహించి మనుష్య కుమారుని వంటి వ్యక్తి ఒకడు ఉండెను. మనుష్య కుమారుడు అనగానే ఆల్మోస్ట్ మనకి దేవుడు గుర్తు రావాలి, యేసుక్రీస్తు గుర్తు రావాలి, లేదంటే యేసుక్రీస్తు ద్వారా కమిషన్ పొందినటువంటి ఒక దేవదూత మనకు కనిపించాలి. ఆ దేవదూత చూడడానికి ఆల్మోస్ట్ యేసుక్రీస్తు లక్షణాలను వెదజల్లుతూ ఉన్నట్టుగా కనిపిస్తారు. ఎందుకంటే అది యేసుక్రీస్తుకు సింబాలిజం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన శిరస్సున సువర్ణ కిరీటం ఉండెను, చేతి యందు వాడి అయిన కొడవలి ఒకటి ఉండెను. సో ఈ కొడవలి అనేటువంటి సిచ్యువేషన్ అర్థం కాదు, మనకు ఒక ఉపమానం గుర్తు రావాలి. ఏంటది చూద్దాం. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము. సో మత్తయి శుభవార్త 13వ అధ్యాయము గోధుమలు కలుపు గింజలకు సంబంధించినటువంటి ఒక ఉపమానం ద్వారా యేసుక్రీస్తు మాట్లాడుతూ చెబుతూ ఉన్నాడు. చదువుతాను ఈ 5-6 వచనములు మీకు క్లియర్గా అర్థమవుతుంది. 36వ వచనం నుంచి, మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 36వ వచనం నుంచి. అంతటా యేసు ఆ జనసమూహములను వదిలి ఇంటికి వెళ్ళెను. శిష్యులు ఆయనను సమీపించి గోధుమలు కలుపు గింజల ఉపమానమును వివరించమని అడిగారు. అందుకు యేసు, మంచి విత్తనములను విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము ఈ ప్రపంచము.
మంచి విత్తనము అనగా రాజ్యమునకు వారసులు, కలుపు గింజలు దుష్టుని యొక్క సంతానము. వీనిని విత్తిన శత్రువు సైతాను. పంటకాలము అనగా అంత్యకాలము, కోతగాండ్రు దేవదూతలు. కలుపు మొక్కలు ఎట్లు ప్రోగు చేయబడి అగ్నిలో వేయబడునో అట్లే అంత్యకాలమందును జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, ఆయన రాజ్యం నుండి పాపభూయిష్టములైన ఆటంకములన్నింటినీ దుష్టులు అందరూ పోగు చేసి అగ్నిగుండములో పడదోయుదురు. అచ్చట వారు ఏడ్చుచూ పండ్లు కొరుకుచుందురు. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశింతురు. వినుటకు వీణులున్న వారు గ్రహించునుగాక. వినుటకు వీణులు ఉన్న వారు గ్రహించును గాక అంటేనే దాని అర్థం ఏంటి? చాలా ఇంపార్టెంట్ అని. సో తుది కాలము వచ్చినప్పుడు, అంత్యకాలం వచ్చినప్పుడు ఇది జరుగుతుందని యేసుక్రీస్తు చెప్పాడు. అది ఇప్పుడు జరుగుతుంది ఈ క్రీస్తు శకం 70వ సంవత్సరంలో. దానికి సంబంధించినటువంటి వచనాలని ఇప్పుడు మనం ఇక్కడ చదవబోతున్నాం. సో ఆయన శిరస్సున సువర్ణ కిరీటం ఒకటి ఉండెను. దర్శన గ్రంథం నుంచి చదువుతున్నాను, 15వ వచనం. ఆయన చేతి యందు వాడి అయిన కొడవలి ఒకటి ఉండెను. అంతలో దేవాలయం నుండి మరి ఒక దేవదూత వెలువడి మేఘారూఢునితో, ఇది తగిన సమయము, కోతకు పైరు సిద్ధముగా ఉన్నది, నీ కొడవలితో పైరు కోయుము అని పలికెను. వెంటనే మేఘారూఢుడు తన కొడవలిని భూమిపై విసరగా భూమిపై పైరు కోయబడెను. అంతకుముందు అక్కడ ఏమని చెప్పాడు? ఇదిగో కొడవలి సిద్ధంగా ఉంది, గొడ్డలి సిద్ధంగా ఉంది. ఎవరైతే మంచి మార్గంలో నివసిస్తారో వాళ్ళందరినీ కూడా పైరు కోయబడి దేవుని సన్నిధికి వెళ్తారు. ఎవరైతే కలుపు గింజల్లాగా పెరుగుతారో వాళ్ళకి అనర్థము తప్పదు, వాళ్ళకి అగ్ని తప్పదు అని యేసుక్రీస్తు అక్కడ మనం ఉపమానం యేసుక్రీస్తు మొదటి రాకడలో ఆయన భూమి మీద ఉన్నప్పుడు సాధారణ మనిషిగా ఉన్నప్పుడు చెప్పినప్పుడు చూస్తున్నాం. దాని నెరవేర్పు ఇక్కడ చూస్తున్నాము. 16వ వచనం. వెంటనే మేఘారూఢుడు తన కొడవలిని భూమిపై విసరగా భూమి పైరు కోయబడింది. అంటే ఆ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ ఎవరు తప్పు చేశారు, ఎవరు చెడు చేశారు అనేటువంటి విషయాలన్నీ కూడా డివైడ్ కావడం ఇక్కడ మనం చూస్తాం. 17వ వచనం. అంతలోనే పరలోకమందున్న ఆలయం నుండి వేరొక దేవదూత వెలువడెను. అతని చేతిలో కూడా ఒక వాడి అయిన కొడవలి ఉండెను. అక్కడ ఇంకో దేవదూత కనిపిస్తున్నాడు, అతని చేతిలో కూడా ఇంకొక కొడవలి ఉంది. అగ్నికి అధిపతి యొక్క మరి ఒక దేవదూత బలిపీఠం నుండి వెలువడెను. వాడి అయిన కొడవలి గల దేవదూతతో అతని దగ్గరగా, ద్రాక్ష పండ్లు పండినవి, భువియను ద్రాక్ష తోటలోని ద్రాక్ష పండ్లను నీ కొడవలితో కోయుము అని చెప్పాను. వెంటనే ఆ దేవదూత తన కొడవలిని భూమిపైకి విసిరి భూమి మీద ద్రాక్షలను కోసి దేవుని మహా ఆగ్రహమును యంత్రమున వేసెను. సో అక్కడ రెండు రకాలు మనకి డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. ఒకరేమో పైరు కనిపిస్తుంది, ఇంకొకటేమో ద్రాక్ష రసం కనిపిస్తుంది. పైరు అనేది మంచి వ్యక్తులకు సంబంధించింది. దేవుని దగ్గర గోధుమ గింజలు, కలుపు గింజలు అన్నట్లుగా గోధుమ గింజలు వచ్చేసి ఈ పైరు అనమాట. ఇక్కడ వచ్చరికి డిఫరెన్స్ ఏ విధంగా చూపిస్తున్నారంటే, చెడ్డ వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఆ కలుపు గింజలు ఎవరైతే ఉంటారో వారిని ద్రాక్ష తోటతో పోలుస్తూ ఉన్నాడు. ఆ ద్రాక్ష తోటను కోసి ఎక్కడ తీసుకెళ్లారంట? భూమిపైకి విసిరి భూమి అందు ద్రాక్షలను కోసి దేవుని మహా ఆగ్రహమును యంత్రమున వేసిరి. దేవుని మహా ఆగ్రహమును యంత్రంలో వేశారు. యేసుక్రీస్తు కూడా ఎగ్జాక్ట్గా ఇదే చెప్పాడు కదా. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 42వ వచనం. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, ఆయన తన రాజ్యము నుండి పాప భూయిష్టములైన ఆటంకములన్నింటినీ దుష్టుల అందరిని ప్రోగు చేసి అగ్నిగుండములో పడదోయుదురు. ఇక్కడేమన్నాడు? మహా ఆగ్రహమును యంత్రము. సో రెండిటికి కూడా సిమిలారిటీ ఉంది. దేవుని యొక్క శిక్షను పొందబోతున్నారు అనేటువంటి ఉద్దేశాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. 20వ వచనం. నగరంలోకి వెలుపల ఉన్న యంత్రాగారంలో ఆ ద్రాక్ష పండ్ల నుంచి రసము తీయబడెను. అప్పుడు ఆ యంత్రం నుండి 200 మైళ్ళ పొడవున గుర్రపు కళ్ళెమంత ఎత్తున రక్తము వరదై ప్రవహించెను. అంటే వీళ్ళందరూ ఎవరు అంటే చెడ్డవారు. ఈ చెడ్డవారిని అందరినీ కూడా దేవుడు శిక్షించబోతున్నాడు. యెరూషలేములో ఉన్నటువంటి చాలా మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంపబడబోతున్నారు. వారి యొక్క రక్తం అనేది యెరూషలేము వీధుల్లో ప్రవహించబోతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రవక్తల యొక్క ఆ రక్తాన్ని ఆ వీధుల్లో ప్రవహింపజేశారు. ఇప్పుడు ఆ ప్రవహింపజేసినటువంటి వ్యక్తులు తమ మనస్సులను మార్చుకోలేదు కాబట్టి, దేవుడు అవకాశం ఇచ్చినా మార్చుకోలేదు కాబట్టి వారి యొక్క రక్తం అనేది ప్రవహించబడబోతుంది అని చెప్పడం మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి మీరు పాత వచనాలను కూడా చూడొచ్చు. ఉదాహరణకి యెషయా గ్రంథము 63వ అధ్యాయము, ఒకసారి దాన్ని కూడా మనం చూద్దాము. యెషయా గ్రంథము 63వ అధ్యాయము యెషయా గ్రంథము 63వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు చదువుతున్నాను. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 64 తీసి ఎత్తుకుతున్నా. సో 63వ అధ్యాయము 8, 9 వచనాలు. ప్రభువు ఇజ్రాయేలీయుల గురించి, వీరు నా ప్రజలు, వీరు నా తనయులు, కనుక నన్ను మోసగింపరు అని ఎంచెను. కనుక వారి ఆపదలన్నింటిలోనూ ఆయన వారిపై బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. పూర్వదినములన్నింటను ఆయన వారిని ఎత్తుకొని మోసుకొని పోయెను.
కానీ ఇజ్రాయేలీలు ఆయన మీద తిరుగబడి ఆయన పవిత్రాత్మను దుఃఖపెట్టిరి. అందువలన కావున దేవుడు వారికి శత్రువై వారితో పోరాడెను అని చెప్పి యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. సో ఇక్కడ దేవుడే వాళ్ళని శిక్షించబోతున్నాడు. ఒకప్పుడు వాళ్ళని ప్రేమతో చూశాడు, కానీ వాళ్ళు మాట వినలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీద శిక్షణ తీసుకొచ్చినట్లు చూస్తున్నాం. మీరు సిమిలర్ ఎక్స్ప్లెనేషన్ మీరు యావేలు గ్రంథము 3వ అధ్యాయంలో కూడా మీరు ఇట్లాంటి ఎక్స్ప్రెషన్ మళ్ళీ అక్కడ ఒకటి చూడవచ్చు అనమాట. సో ఈ విధంగా దేవుడు ఇజ్రాయేల్ను శిక్షించడానికి రెడీ అవుతున్నాడు. ఇక మీదట ఒక ఫైనల్ చివరిసారిగా ఒక శిక్ష అనేది రాబోతోంది. దాని గురించి ఇప్పుడు మనం 13, 14 అధ్యాయాల్లో మనం రాబోయేటువంటి క్లాసుల్లో 15, 16 అధ్యాయాల్లో మనం రాబోయేటువంటి క్లాసుల్లో నేర్చుకోబోతున్నాం. దేవుని యొక్క చివరి తుది జాడ్యములు అనగా చివరి శిక్ష అనేది రాబోతుంది. చివరి శిక్ష తర్వాత సైతానుకు కంప్లీట్గా శిక్ష విధించడానికి చూస్తాం. దానికంటే ముందుగా చర్చి డివైడ్ అయినటువంటి విషయం. ఒకే కథోలిక శ్రీ సభ క్రీస్తు శకం 30వ సంవత్సరం నుంచి 1515 సంవత్సరం వరకు కొనసాగింది. అయితే మధ్యలో అది డివైడ్ అయింది ఒక 500 సంవత్సరాల క్రితం. దానికి సంబంధించినటువంటి విషయాలను కూడా రాబోయేటువంటి అధ్యాయాల్లో మనం నేర్చుకుంటాం. సో 15, 16 అధ్యాయాలని తర్వాత నేర్చుకుందాం. ప్రస్తుతానికి ఇది 14వ అధ్యాయము. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.